లైఫ్‌లో ఒక్కసారైనా చార్ధామ్ ట్రిప్ వెళ్ళి రావాలి అని మనం అందరం అనుకుంటాము. అయితే మే, జూన్‌లో అందరం వెళ్తూ ఉంటాం. ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం మా హస్బెండ్ ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఫ్రెండ్స్, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్తున్నారనమాట. మేలో హిందూ టూర్స్ వాళ్ళతో కలిసి వెళ్తున్నారు. అయితే ఈ సంవత్సరం మనకి సరస్వతి పుష్కరాలు కూడా కలిసొచ్చాయి. చార్ధామ్ ట్రిప్ లేదా దోధామ్ ట్రిప్‌తో పాటు మనకి సరస్వతి పుష్కరాలు కూడా కవర్ చేస్తారు. ఎళ్ళాల్సిన డేట్స్ ఏంటి అంటే మే 4th, 8th, 12th, 16th, 28th, 24th, 28థ్‌కి ట్రిప్స్ ఉన్నాయండి. మీరు వెళ్ళాలి అనుకుంటే చార్ధామ్ అయినా, దోధామ్ అయినా వెళ్ళొచ్చు. చార్ధామ్‌కి కంప్లీట్‌గా 13 డేస్ పడుతుంది. అన్ని డేస్ లీవ్ పెట్టుకొని వెళ్ళాలి, ఫ్యామిలీని పక్కన పెట్టి వెళ్ళాలి అంటే కొంచెం కష్టం అనుకుంటే గనక మీరు దోధామ్ కూడా వెళ్ళొచ్చు. సో మా హస్బెండ్ వాళ్ళు వెళ్తున్నారు కదా, మీకు కూడా వెళ్ళాలి అనుకుంటే వెళ్తారు అని చిన్న ఇన్ఫర్మేషన్ అండి. చాలామంది అక్కడికి వెళ్ళిన తర్వాత 8 డేస్, 13 డేస్ సౌత్ ఇండియన్ ఫుడ్‌ని మిస్ అవుతుంటారు అని ఫీల్ అవుతారు. సో మీరు కనుక హిందూ టూర్స్ వాళ్ళతో వెళ్తే హ్యాపీగా సౌత్ ఇండియన్ ఫుడ్ మీకు బ్రేక్‌ఫాస్ట్ అండ్ డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా అకామిడేషన్ కూడా ఓన్లీ మీకు ఇద్దరిద్దరిని ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే నేను షార్ట్‌లో అన్నీ చెప్పలేను కాబట్టి ఇప్పుడు మీకు డీటెయిల్స్ ఇస్తున్నాను, ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, మీరు వాళ్ళని ఫాలో అవ్వచ్చు. మన ఇంట్లో వాళ్ళు, మన సొంత వాళ్ళు మనతో వచ్చి ఎలా తీసుకెళ్తారో వాళ్ళ టీమ్ అక్కడ ఉండి మిమ్మల్ని తీసుకెళ్తారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ ఒకవేళ కంప్లీట్ అయిపోతే గనక ఏం ఫీల్ అవ్వద్దండి. అక్కడ ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉంటాయి. డీటెయిల్స్ కోసం మీరు ఫ్యామిలీతో అయినా వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్‌తో అయినా వెళ్ళొచ్చు, సింగిల్‌గా కూడా వెళ్ళాలి అనుకుంటే హ్యాపీగా చార్ధామ్ లేదా దోధామ్ మీరు వెళ్ళండి. సరస్వతి పుష్కరాలని కూడా కవర్ చేసుకొని రండి. డీటెయిల్స్ ఇస్తున్నాను, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.